హలో నమస్తే. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే ఒక 2-3 డేస్ క్రితం చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఛానల్లో కూర్చొని చాలా ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్లో నేషనల్ ఛానల్స్లో కూర్చొని మాట్లాడుతుంటే నవికా కుమార్ అనేటువంటి ఒక యాంకర్ ఒక ప్రశ్న అడిగారు చంద్రబాబు నాయుడు గారిని. ర్యాపిడ్ ఫైర్లో మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గురించి ఒక మాట చెప్పు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే బీ ప్రాక్టికల్ అని అన్నారు. అంటే అర్థం ఏంటి? బీ ప్రాక్టికల్ అంటే రాహుల్ గాంధీ ప్రాక్టికల్ కాదు అని అర్థం. రాహుల్ గాంధీ ప్రాక్టికల్ కాదు అంటే అర్థం ఏంటంటే రాహుల్ గాంధీ చేసేటువంటి ఆర్గ్యుమెంట్ ప్రాక్టికల్ కాదు అని అర్థం. రాహుల్ గాంధీ చేసే ఆర్గ్యుమెంట్ ప్రాక్టికల్ కాదు అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ చేసే వాటికి ఏది కూడా ఆయన అగ్రీ చేయట్లేదు అని అర్థం. అసలు రాహుల్ గాంధీ ఏమి ఆర్గ్యూ చేస్తున్నాడు, వై ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అనేది మనం చూద్దామా ఇప్పుడు ఈ యొక్క వీడియోలో. వై చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. లెట్ us see what the రాహుల్ గాంధీ ఈజ్ ప్రాక్టికల్ ఆర్ నాట్. ఇప్పుడు సింప్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ స్టేట్మెంట్. మనకి ఎక్కడో మైండ్ నుంచి వస్తాయి. బీ ప్రాక్టికల్ని ప్రాక్టికల్ కాదంటే వై ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్, వాట్ రాహుల్ గాంధీ సేయింగ్, వై ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అనేది వీ షుడ్ అండర్స్టాండ్. ఫస్ట్ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారంటే రాహుల్ గాంధీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ప్రొటెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నారు. ఏమంటే రాజ్యాంగాన్ని మీరు నాశనం చేసేస్తున్నారు, మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిందే, మీరు రాజ్యాంగం ప్రకారం మీరు దేశాన్ని నడపాలి, రాజ్యాంగ సవరణల పేరుతోటి చాలా అన్యాయం చేస్తున్నారని చెప్పి యూ నీడ్ టు ప్రొటెక్ట్ ది ప్రిజర్వ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటే చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడండి అంటే ఆయన ప్రాక్టికల్ కాదు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనేటువంటి ఏమన్నా ప్లాన్ ఉందా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రెండోది, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ రిజర్వేషన్స్ని మీరు కంటిన్యూ చేయండి అండి, రిజర్వేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, రిజర్వేషన్స్ని మీరు కాపాడాలి, ఎందుకంటే ఇంకా మనం అనుకున్నటువంటి ఏమి ఇంకా రీచ్ అవ్వలేదు, రిజర్వేషన్స్ నీడ్ టు బి కంటిన్యూడ్ అని రాహుల్ గాంధీ ఆర్గ్యూ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్, మిస్టర్ రాహుల్ గాంధీ బీ ప్రాక్టికల్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏందో రిజర్వేషన్స్ ఇస్తాయని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారా అనేది. వై రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్, చంద్రబాబు నాయుడు ఆన్సర్ చేయాలి. ఓకే. అండ్ రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే క్యాస్ట్ సెన్సెస్ చేయండి, క్యాస్ట్ సెన్సెస్ చేస్తే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎంతమంది హైయర్ పొజిషన్లో ఉన్నారు, బీసీలకు కూడా ఎంతమందికి జాబులు ఉన్నాయి అనేది మొత్తం డేటా వస్తే జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఎక్కువ మంది జనాలు ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళను కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి. ధనం మొత్తం కూడా కొంతమంది చేతుల్లో ఉంది, వ్యాపారాలు మొత్తం కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి, ఈ యొక్క వీళ్ళను కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్, మిస్టర్ రాహుల్ గాంధీ బీ ప్రాక్టికల్ అంటున్నారు. అంటే అర్థం ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీలకి హైయెస్ట్ పొజిషన్ ఇవ్వటం ఇష్టం లేదు, వెల్త్ వాళ్ళ చేతిలోకి వెళ్ళటం ఇష్టం లేదు, వ్యాపారాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళటం ఇష్టం లేదా చంద్రబాబు నాయుడు గారికి, ఓన్లీ అప్పర్ కమ్యూనిటీస్ హ్యాండిల్ చేయాలి ఇవన్నీ ఎందుకు? వై ఈ సేస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. అండ్ రాహుల్ గాంధీ సేస్ కార్పొరేట్ ఆపర్చునిటీస్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇవ్వాలి అంటున్నారు. కంపెనీ సీఈఓస్లో చాలా ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు, పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసే వాళ్ళు కూడా మొత్తం అప్పర్ కమ్యూనిటీసే ఉన్నారు. ఈ సేస్ వైస్ ఛాన్సలర్స్లో చాలా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు, జడ్జెస్లో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఇదేంటంటే అసలు కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కంపెనీలు లేవు భారతదేశంలో. మనం వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళకు కూడా కంపెనీస్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా వ్యాపారంలోకి తీసుకురావాలని అంటే 75% ఆఫ్ జనాభా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నారని అంటే రాహుల్ గాంధీ. చంద్రబాబు నాయుడు సేస్ మిస్టర్ రాహుల్ గాంధీ యు ఆర్ నాట్ ప్రాక్టికల్, బీ ప్రాక్టికల్ అంటే నేషనల్ ఛానల్లో కూర్చొని అంటే మీకు వీళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలకి కార్పొరేట్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా కంపెనీస్ మొత్తం మీ చేతుల్లోనే పెట్టుకోవాలని ఐడియాలజీ ఏమైనా ఉందా మీకు ఎన్డీఏ ప్రభుత్వానికి? మోరోవర్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎన్ని మాట్లాడుతున్నారంటే ఎన్డీఏకి అసలు సచిన్ టెండూల్కర్ హీ బికేమ్ ఏ సచిన్ టెండూల్కర్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్ నౌ అండ్ ఈజ్ బికేమ్ ఏ మోర్ సోల్జర్ ఫర్ నరేంద్ర మోడీ గారు. నేషనల్ ఛానల్లో కూర్చొని బాగా డిఫెండ్ చేస్తున్నారు ఆయన్ని, బీజేపీల కంటే ఎక్కువగా డిఫెండ్ చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఇన్ ప్రైవేట్ సెక్టార్, రాహుల్ గాంధీ ఏమన్నాడంటే రిజర్వేషన్స్ అనేవి ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు పెట్టండి, ఎందుకంటే రెఫరల్ సిస్టమ్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. రెఫరల్ సిస్టము రికమెండేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే కంపెనీలు లేవు ఆల్రెడీ, చాలామంది కంపెనీలు లేనప్పుడు కంపెనీలు లేని వారి చేతిలో మీరు కంపెనీలు లేనప్పుడు
వీళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి పెద్దగా రెఫరెన్స్ లేనప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, ఓన్లీ అప్పర్ కమ్యూనిటీస్కి ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్స్ పెట్టండి అన్నారండి. దాని చంద్రబాబు నాయుడు సేస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. దట్స్ వాట్. అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ పెట్టడం ఇష్టం లేదు అనే కదా అర్థం. 50% క్యాప్ రిజర్వేషన్స్, నేను రిజర్వేషన్స్కి ఉన్న 50% క్యాప్ ఎత్తేస్తాను. ఆల్రెడీ మోడీ గారు ఎత్తేసారు కదా, మోడీ గారు ఎత్తేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. రాహుల్ గాంధీ ఏమన్నారు, కంప్లీట్గా ఎత్తేసి అసలు జనాభా ప్రాతిపదికన ఎవరెంతమంది ఉన్నారు వాళ్ళ ప్రకారం నేను రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు రాహుల్ గాంధీ. చంద్రబాబు నాయుడు సేస్ బీ ప్రాక్టికల్. అంటే చంద్రబాబు నాయుడు డజన్ వాంట్ 50% క్యాప్ టు రిమూవ్. అంతే కదా అర్థం. రాహుల్ గాంధీ ఏమంటాడు, ట్రైబల్స్కి దళితులకి సంబంధించినటువంటి చరిత్రని ఎరేస్ చేస్తున్నారు అని అన్నారు రాహుల్ గాంధీ. దళితుల చరిత్ర వేరు, ఆదివాసీల చరిత్ర వేరు, ఆర్యుల చరిత్ర వేరు. దళితులు వాళ్ళకి ఒక లోకల్గా, అది నేను గతంలో కూడా చెప్పాను ఏంటంటే, గతంలో దళితులకి ఎల్లమ్మ పుల్లమ్మ అనేటువంటి దేవతలు, వాళ్ళని పూజించేవాళ్ళు. ఆదివాసీలు ట్రైబల్స్ వాళ్ళు ఎవరు దేవుళ్ళని పూజించేవాళ్ళు. మొత్తం ఎరేస్ చేసేసి మొత్తాన్ని ఆర్యుల యొక్క దేవతలు దేవుళ్ళని పూజించే విధంగా కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క లోకల్ గాడ్లు మొత్తాన్ని ఎరేజ్ చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ వేరు. యూ షుడ్ ప్రొటెక్ట్ ది కల్చర్ ఆఫ్ ద ఆదివాసీస్ అండ్ దళిత్స్, దేర్ గాడ్స్, దేర్ టెంపుల్స్, దేర్ లోకల్ డివోషనల్ సిస్టమ్. వాటిని ప్రొటెక్ట్ చేయాలి కదా దళితుల ఆదివాసీలకు సంబంధించి. మొత్తం కూడా అక్కడెక్కడో నార్త్ ఇండియాలో కూర్చున్న ఆర్యులు అనుకున్న విధంగా మొత్తం వాళ్ళు చెప్పిన దేవుణ్ణి మనం పూజించాలంటే అదే కదా. రాహుల్ గాంధీ అదే అన్నాడు, యు ఆర్ ఎరేజింగ్ ది హిస్టరీ ఆఫ్ ట్రైబల్స్ అండ్ దళిత్స్ అండ్ యు ఆర్ నాట్ టీచింగ్ ద ట్రైబల్స్ అండ్ దళిత్స్ హిస్టరీ. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్స్ అండ్ దళిత్ హిస్టరీని ఎరేజ్ చేయమని చెప్తున్నారా? అంతే కదా. రాహుల్ గాంధీ ఏమంటే ముర్ము గారిని మీరు టెంపుల్స్కి ఎందుకు అలౌ చేయలేదు, ప్లస్ రామ్నాథ్ కోవింద్ గారిని టెంపుల్స్లోకి ఎందుకు అలౌ చేయలేదు, ప్రీస్టులు అందరూ మీరే ఎందుకున్నారు టెంపుల్స్లో, వాళ్ళకు కూడా మీరు టెంపుల్స్లో ఉద్యోగాలు ఇవ్వాలి, దళితులకు కూడా మీరు ప్రీస్టులుగా పెట్టాలి అని చెప్పి ఈ ఆర్గ్యుమెంట్ పెట్టుకొచ్చాడు దళితులు ఆదివాసీలకు సంబంధించి. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ బికాస్ ఇవన్నీ జరగటం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదనే కదా అర్థం. రాహుల్ గాంధీ ఏమన్నాడంటే, తన ఓన్ తెలంగాణ గవర్నమెంట్ని తీసుకొని ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ, రోడ్ కాంట్రాక్ట్స్ కానీ, ప్రభుత్వం ఇచ్చేటువంటి కాంట్రాక్ట్స్లో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరూ లేరు, మొత్తం కూడా ఓసీలకు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు గవర్నమెంట్లు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎలాగ పైకి వస్తారు, వీళ్ళకి కూడా మన అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు సేస్ దట్ బీ ప్రాక్టికల్ మిస్టర్ రాహుల్ గాంధీ. అంటే ఈ రోడ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా మా వాళ్ళే చేయాలని అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? And you need to understand this, the ideology that matters. రాహుల్ గాంధీ ఏమన్నారు, మీడియా షుడ్ బి న్యూట్రల్. మీడియా అనేది న్యూట్రల్గా ఉండాలి. మీరు బయస్డ్గా ఉన్నారు, మీడియా ఛానల్స్ కాదు, వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళ పార్టీలు మోస్తున్నారు అని అన్నాడు. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. మిస్టర్ రాహుల్ గాంధీ షుడ్ బి ప్రాక్టికల్. రాహుల్ గాంధీ ఏమంటాడు, మీడియా షుడ్ బి న్యూట్రల్. మీరు స్లేవ్స్గా తయారయ్యారు, జర్నలిస్టులు స్లేవ్స్ అయ్యారు, బానిసలు అయ్యారని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు ఒకసారి. చంద్రబాబు నాయుడు సేస్ బీ ప్రాక్టికల్. అంటే జర్నలిజాన్ని బతికించాలని లేదా మీకు? ఇలా న్యూస్ ఛానల్స్ మొత్తం కూడా పార్టీ కార్యకర్తలుగా మారిపోవాలా? న్యూస్ ఛానల్స్, జర్నలిస్టులు మొత్తం కూడా పార్టీ కార్యకర్తలుగా మారాలని మీరు కోరుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ ఏమన్నారు, ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద స్కామ్, అది కంపెనీలని బెదిరిస్తే కంపెనీలు మొత్తం కూడా వీళ్ళకి పార్టీ ఫండ్ రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేశారు, తిరిగి వీళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చారు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ఎలక్టోరల్ బాండ్స్ అని రాహుల్ గాంధీ అన్నారు. చంద్రబాబు నాయుడు సేస్ దట్ మిస్టర్ రాహుల్ గాంధీ యు ఆర్ నాట్ ప్రాక్టికల్. అంటే ఈ వాంట్స్ దిస్ ఎలక్టోరల్ బాండ్స్ టు కంటిన్యూ అనే కదా అర్థం. రాహుల్ గాంధీ పెద్ద లెటర్ రాశాడు, ఎలక్షన్లో రిగ్గింగ్ జరిగిందంటే మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకొని 5 పాయింట్లు రాసి విత్ లైన్ టు లైన్ రాసి ప్రూవ్ చేశాడు ఎలక్షన్లో ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని రాహుల్ గాంధీ. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. మిస్టర్ రాహుల్ గాంధీ షుడ్ బీ ప్రాక్టికల్. అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? ఎలక్షన్ రిగ్గింగ్ కొనసాగాలని కోరుకుంటున్నారా? రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ఇదిగండి ఈవీఎం మీద ఎలక్షన్స్ వద్దు, బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ పెట్టండి అన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తే రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్.
నాన్ ప్రాక్టికల్. ఎందుకంటే ఈవీఎం మీద జరగాలి, ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగిందని ఈయన వెళ్ళి ఒకసారి నేషనల్ ఛానల్లో గొడవ చేశాడు. ఈయన వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర గొడవ చేశాడు 2019లో ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు నవ్ హీ సేస్ దట్ ఈవీఎంస్ ఆర్ గ్రేట్, ఈవీఎంస్ ఆర్ దిస్. ఎస్, హీ బికేమ్ సచిన్ టెండూల్కర్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. రాహుల్ గాంధీ సేస్ మైనారిటీస్ మీరు మతపరమైన రిజర్వేషన్, మతపరమైనటువంటి ఏమంటారు పాలిటిక్స్ చేయకూడదు, మైనారిటీస్ని కూడా కాపాడాలి, వాళ్ళు కూడా సెకండరీ సిటిజన్స్ కాదు, వాళ్ళు కూడా ప్రైమరీ సిటిజన్స్, దేర్ ఆల్స్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అసలు హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదండి, ఇండియన్ అనే దాని మీద నువ్వు దేశాన్ని నడుపు అంటాడు రాహుల్ గాంధీ. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. అంటే ఏంటి, మైనారిటీస్ని తొక్కుకుంటూ పోయి మైనారిటీస్కి అన్యాయం చేస్తూ మతాలను కూడా మీరే నిర్ణయిస్తారు. ఇది ఏ దేవుణ్ణి పూజించాలో కూడా మీరే నిర్ణయించినప్పుడు ఈ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండవు కదా, రైట్? అది మేబీ చంద్రబాబు నాయుడు గారు వాంట్ దట్ ఆర్ వాట్, వీ డోంట్ నో. రాహుల్ గాంధీ ఏమంటాడు, ఫారెన్ పాలసీ ఫ్రెండ్లీగా ఉండాలి అంటాడు. ఫారెన్ పాలసీ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి, అన్ని దేశాలు సపోర్ట్ చేయాలి. మన పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా వాళ్ళు న్యూట్రల్ స్టాండ్ తీసుకొని మనల్ని మోసం చేశారు. చాలా దేశాలు వెళ్ళి పాకిస్తాన్కి సపోర్ట్ చేశాయి, నీకు సపోర్ట్ చేయడానికి ఒక్కడు కూడా రాలేదు, యూ ఫెయిల్డ్ ఇన్ ఫారెన్ పాలసీ అన్నాడు చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. అంటే అన్ని దేశాలతో శత్రుత్వం పెంచుకోవాలి అంటే యూ ఫెయిల్ టు టేక్ ద సపోర్ట్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ అనేది రాహుల్ గాంధీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తుందా? రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఇదిగోండి దళితులు, ఆదివాసీలకు సంబంధించిన రేపులు ఎక్కువ అవుతున్నాయి, అట్రాసిటీస్ ఎక్కువ అవుతున్నాయి, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటాడు, రాహుల్ గాంధీ ప్రాక్టికల్ కాదు అంటాడు. అందుకే కదా ఆంధ్రప్రదేశ్లో చాలా ఇవి జరుగుతున్నాయి. పావర్టీ ఎలిమినేషన్ జరగాలి అని రాహుల్ గాంధీ కోరుతున్నాడు. ఎందుకంటే మీరు ఇచ్చే లెక్కల తప్పులు ఉన్నాయి, మీరు పావర్టీ ఎలిమినేషన్ పేరుతోటి కింద బ్యాంక్ అకౌంట్ ఒకటి యాడ్ చేసి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వాడు పేదరికం నుంచి బయటకు వచ్చినట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది కాదు, యాక్యురేట్ డేటా పట్టుకొని పేదలంతమందిన చూసి వాళ్ళకి మీరు కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలని రాహుల్ గాంధీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు చేసేది రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. ఎందుకు ఇది ఇలా పేదలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండానే మీరు ఒక సంతకం చేయించుకొని వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, ఎస్ మా భారతదేశంలో వీడికి బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి వీడు నో మోర్ పేదవాడు, ఆ బ్యాంక్ అకౌంట్లో మైనస్లోకి వెళ్తూ ఉండేది డబ్బులు, ఫైనల్. ఎందుకంటే వాడు మినిమం బ్యాలెన్స్ కూడా లేక -1000 -2000 పోతూ ఉంటాయి. ఎందుకంటే పేదవాళ్ళు ఆడ మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలేడు. వాళ్ళని రిచ్ పీపుల్గా చూపించి ఏం లాభం? రియల్ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన డేటా చేయండి అని రాహుల్ గాంధీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సేస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్ పర్సన్. రాహుల్ గాంధీ ఏమంటాడు, మనకు ఒక రాజ్యాంగం అనేది ఉందంటే రాజ్యాంగం ఐడియాలజీ మీద దేశాన్ని నడపాలి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ మీద దేశాన్ని నడపకూడదు, ఆర్ఎస్ఎస్ డామినేషన్ మీద వాళ్ళ యొక్క సిద్ధాంతాల మీద దేశాన్ని నడపకూడదు, వాళ్ళ ఆర్యన్ సిద్ధాంతం మీద రన్ అవుతూ ఉంటుంది, వాళ్ళు ఆర్యులతో ఆలోచించినట్టు ఆలోచిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇక్కడ లోయర్ అప్పర్ మన ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన లోయర్ కమ్యూనిటీస్ అప్రెషన్ ఉండేది ఆర్యుల యొక్క ఐడియాలజీలో. సో అందుకే కదా మనం రాజ్యాంగం రాసుకున్నాము, మనకి ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కాదు రాజ్యాంగ ఐడియాలజీ ఉండాలి అని ఆర్గ్యూ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ ప్రాక్టికల్ పర్సన్. అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ దేశం మొత్తం కూడా నడవాలని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారా అంటే అవుననే కదా అర్థం. ఇప్పుడు ఆయన మాట అన్నాడంటే రాహుల్ గాంధీ ప్రాక్టికల్ కాదన్నాడంటే హిస్టరీ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని మార్చేస్తున్నారండి. హిస్టరీ టెక్స్ట్ బుక్ మార్చి, హిస్టరీలో ఉన్న కథలు మార్చి, చరిత్ర మార్చి, ఇండో ఆరియన్ సిద్ధాంతం మార్చేసి మొత్తం కూడా మార్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా హిస్టరీని మార్చేస్తున్నారు, టెక్స్ట్ బుక్ని, ఎడ్యుకేషన్ సిస్టాన్ని మారుస్తున్నారని రాహుల్ గాంధీ ఆర్గ్యూ చేస్తుంటే చంద్రబాబు నాయుడు సీస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్ అండ్ he is supporting the changing the history textbooks and syllabuses. They're introducing Vedic culture, Vedic period అని చెప్పి సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు టెక్స్ట్ బుక్స్లో. ఏది ఇండో ఆరియన్ సిద్ధాంతము, హరప్పా నాగరికత మొత్తం లేపేసి మనం కష్టపడి ఇక్కడేమన్నాడు, ఇదేంటే పాకిస్తాన్ ఇదే ఇక్కడేమన్నాడు,
ఇదిగోండి మనం చాలా కష్టపడి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి ఈ బ్రిటిష్ యొక్క కొలనియలిజం మాకు వద్దురా బాబు, మీరు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పి మేము స్వతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కొలనియలిజం అయిపోయింది ఇక్కడ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెద్ద తేడా ఉంది. మాకు ఫ్రీడమ్ అనేది లేదు, ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని మీరు సప్రెస్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, కొలనియలిజం మైండ్ సెట్ కరెక్ట్ కాదని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, రాహుల్ గాంధీ ప్రాక్టికల్ పర్సన్ కాదండి, ఈజ్ ఇంపాక్టికల్ అతను అని అన్నారు నేషనల్ మీడియాలో కూర్చొని. ఎందుకంటే ఆయన కూడా ఆ మైండ్లో ఉన్నారేమో. ఇదిగోండి, పాకిస్తాన్ వాళ్ళతో మీరు యుద్ధం చేయాల్సిందే, అసలు మీరు ముందుగానే అటాక్ చేసే ముందు మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు చెప్పి అటాక్ చేస్తారా, అందుకే కదా మనం చాలా ఫైటర్ జెట్లు కోల్పోయామని రాహుల్ గాంధీ అన్నాడు. చంద్రబాబు నాయుడు అంటాడు ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్ అంటాడు. అంటే ముందుగానే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు దాక్కుండా అని చెప్పండి, అది మరి ప్రాక్టికల్ అది. రాహుల్ గాంధీ ఏమంటాడంటే, ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు కంట్రోల్ చేయకండి ఆయన, లైక్ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఈసీ కానీ, కోర్టులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఇదంతా కూడా ఇండిపెండెంట్ వ్యవస్థ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, రాజకీయ చేతులు ఉండకూడదు అని రాహుల్ గాంధీ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు అంటాడు ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్ అంటాడు. రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్ అంటాడు. ఓకే, రాహుల్ గాంధీ ఏమన్నాడు, భారతదేశం సెక్యులర్ దేశం, సెక్టేరియన్ దేశం కాదు, ఒక 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 వర్గంగా తయారు చేయకూడదు, అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి, అన్ని వర్గాలు అసలు వర్గాలు అనేది తీసేయాలని రాహుల్ గాంధీ అంటాడు. చంద్రబాబు నాయుడు సేస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. మేబీ సెక్టేరియనిజం కోరుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? అవుననే కదా అర్థం. ఏమంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటున్నాడు రాహుల్ గాంధీ. ఈ సేస్ దట్ సేవ్ ద డెమోక్రసీ. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. రాహుల్ గాంధీ సేస్ సేవ్ డెమోక్రసీ. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం కాపాడడం ఇష్టం లేదా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారికి? రాహుల్ గాంధీ సేస్ ఈక్వల్గా వెల్త్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇదిగో మా సౌత్ ఇండియా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మీరు మా దగ్గర ట్యాక్స్ తీసుకొని నార్త్ ఇండియాకి డమ్ చేస్తున్నారు, సౌత్ ఇండియాలో గొడవ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సేస్ దట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్ పీపుల్. అంటే ఇక్కడ మొత్తం తీసుకెళ్ళి నార్త్ ఇండియాకి హ్యూమనే కదా అర్థం. ఇక్కడ యూనిటీ అండ్ డైవర్సిటీ. రాహుల్ గాంధీ ఏమంటాడు, యూనిటీ అండ్ డైవర్సిటీ, భారతదేశం యూనిటీ అండ్ డైవర్సిటీ, డైవర్సిటీని చంపేసి యూనిటీలోకి తీసుకురావటం కాదు, రెండింటికి తేడా ఉంది. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటే మనం ఎవరి యొక్క లోకల్ కల్చర్ని అలానే ఉంచాలి. అవన్నీ డైవర్స్ కల్చర్స్, ఆ డైవర్స్ కల్చర్స్ని అలానే ఉంచి యునైట్ అవ్వాలి, అది యూనిటీ అండ్ డైవర్సిటీ. ఇప్పుడు మీరు చేస్తున్నది అది కాదు కదా, లోకల్ కల్చర్స్ని చంపేస్తున్నారు, లోకల్ దేవుళ్ళని చంపేస్తున్నారు, లోకల్ కులాలను చంపేస్తున్నారు. అందరూ కూడా ఆర్యన్ సిద్ధాంతంలోకి రావాలి, అందరూ ఒకే సిద్ధాంతం ఐడియాలజీలోకి రావాలి, దేశం మొత్తం కూడా మేము చెప్పినట్టు చేయాలి. ఏందండి ఇది? చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్. దాన్ని అపోజ్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ. చంద్రబాబు నాయుడు సేస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్. అంటే రాహుల్ గాంధీ ఏమంటాడు, ఉమెన్ రిజర్వేషన్స్ ఇవ్వండి అంటే ఇదంతా ఏంది, మహిళలను దొక్కుతున్నారు అంటాడు. చంద్రబాబు నాయుడు సేస్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ గై. అండ్ ఫైనల్లీ నిరుద్యోగత ఎక్కువైంది, అందరికి ఉద్యోగాలు వేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుంటే చంద్రబాబు నాయుడు గారేమో ఈయన ప్రాక్టికల్ పర్సన్ కాదు అంటాడు. ఎందుకంటే ఈయన ఎన్డీఏలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ బికేమ్ ఏ సూపర్ ప్లేయర్ అండ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్. సో ఈ సేస్ దట్ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ప్రాక్టికల్ పర్సన్, రైట్. రీసెంట్గా ఇప్పుడు వాషింగ్ మిషన్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అని, ఆ ఎలిగేషన్ కూడా చేశాడు. వీళ్ళందరూ కూడా ఎవరెవరు స్కామ్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు తలదాచుకోవడానికి. రాహుల్ గాంధీ అదే చెప్తే మీ బికేమ్ వాషింగ్ మిషన్ అని. చంద్రబాబు నాయుడు అది ప్రాక్టికల్ కాదు రాహుల్ గాంధీ అంటాడు. అంటే మీరు ఆశ్రయం ఇచ్చినట్టే కదా మీరు క్రైమ్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు రీసెంట్గా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన హాస్టల్స్లోకి వెళ్ళాడు రాహుల్ గాంధీ. ఎక్కడ బీహార్లో వెళ్ళి మొత్తం ఫోటోలు తీసుకొని నువ్వు నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ కొట్టారు ఏమని, ఇదిగోండి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన హాస్టల్స్లోకి వెళ్ళాను. ఏదో ఒక అపోజిషన్ నాయకుడు, దేశవ్యాప్తంగా ఉన్న అపోజిషన్ నాయకుడు ఎస్సీ ఎస్టీ సంబంధించిన హాస్టల్స్లోకి వెళ్ళి ఆ పిల్లలతో కూర్చున్నాడు. పిల్లలతో కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ హాస్టల్స్లో ఉన్న ఏమంటారు టాయిలెట్లు అవన్నీ చూసి మొత్తం ఫోటోలు తీసి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి కొట్టాడు. ఏమని ఇది మోడీ గారు, ఇదిగో మీ యొక్క పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన హాస్టల్స్ అంత డట్టిగా ఉన్నాయి, టాయిలెట్లు అంత డట్టిగా ఉన్నాయి, చూడు నువ్వు వాళ్ళు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు, వాళ్ళని మరీ నీచంగా చూస్తున్నారని చెప్పి ఒక పెద్ద లెటర్ కొట్టాడు. నిన్నే యు జస్ట్ సీ
రాహుల్ గాంధీ wrote a letter on SC, ST, BC hostels to నరేంద్ర మోడీ అని నిన్నే వచ్చింది న్యూస్లో. చూడండి, సో ఈయన ప్రాక్టికల్ కాదంటారు వీళ్ళందరూ కలిసే. ఎందుకే వై ఈజ్ నాట్ ప్రాక్టికల్? ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే దేశం సస్యశ్యామలం అవుతుంది. రాహుల్ గాంధీ కనుక ఆయన కోరుకున్న విధంగా జరిగితే దేశాన్ని విధ్వంసం సృష్టించాలనుకున్న వాళ్ళకి ఈ ఐడియాస్ నచ్చవు. థ్యాంక్ యూ, నమస్కారం.